ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ రాజు గారి మీద స్థానిక కార్పొరేటర్ తన అనుచరులైనటువంటి గూండాలతో ఏదైతే దాడి చేసిండో దీన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. చాలా వైభవంగా అటు ప్రభుత్వ యంత్రాంగము భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కలిసి ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా మేయర్ ఆహ్వానం మేరకు ఈ రోజున చెరువుల పరిశీలనకు పోతే స్థానిక కార్పొరేటరు గూండాలు ఏదైతే మా రాజు మీద దాడి చేసినరో కబద్దారని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి హెచ్చరిస్తూ ఉంది. మీ గూండాయుధం అణచాలని చెప్పి వాళ్ళ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేసినాం. అధికార పార్టీ అనో లేకపోతే స్థానిక గూండాయుధాన్ని పెంపొందించేలాగా పోలీసులు కూడా వాళ్ళ చర్యలు తీసుకోవడంలో వెనుకాడితే ఖచ్చితంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మేము రాబోయే కార్యక్రమాల ప్రణాళికను మేము అనౌన్స్ చేయాల్సి వస్తుంది. ఈ రోజున మేము ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడిగా మేము దీన్ని భావిస్తలేము. ఒక సంస్థ మీద, హిందూ సమాజం మీద జరిగినటువంటి దాడిగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాము. కాబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము, బైండ్ ఓవర్ చేయాలి. పదే ఈ ప్రాంతం లోపల ప్రజలను భయభ్రాంతులకు చేస్తున్నటువంటి గుండాయుధం, రౌడీయుధం ఏదైతే ఉందో గతంలో కూడా వాళ్ళ మీద హిస్టరీ షీట్లు ఉన్నాయి. అనేక క్రిమినల్ కేసుల లోపల నిందితులుగా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవల్ల బైండ్ ఓవర్ చేయండి. ఖచ్చితంగా హిందువుల యొక్క పండుగల పట్ల ఈ రకమైనటువంటి దాడులు చేస్తామని ఎవడైతే వస్తాడో బిడా కబద్దార్. నువ్వు అనుకుంటున్నావు అవసరం అనుకుంటే ఇవాళ మేము పిలుపునిస్తే భాగ్యనగరం అంతా ఇక్కడనే ఉంటుంది భాగ్యనగరం. నీ గుండాయుధం చేసేసి ఇక్కడ హిందూ పండుగలపైన నీ జులుం ప్రదర్శిస్తా అంటే ఎట్లా తిప్పి కొట్టాలో మాకు తెలుసు. మీలాంటి వాళ్ళని చాలామందిని చూస్తాం మేము. కాబట్టి ఇవాళ పోలీసులు సమయం కోరినరు. మేము నమ్మకంతో సాయంత్రం 4 గంటల వరకు మేము సమయం ఇచ్చినాం. ఇవాళ మీడియా ద్వారా కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు చెప్తా ఉన్నాం, చర్యలు తీసుకోవడం లోపల మీరు విఫలమైతే మా ప్రత్యక్ష కార్యాచరణ ఆందోళన కార్యక్రమాలకు మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు అటువంటి పరిస్థితులు రానియొద్దని వల్ల పోలీసులకు, ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. కలిసి సమన్వయంతో ఈ యొక్క పండుగలకు అనేక మీటింగులు పెట్టుకున్నాం, మనం అనేక సమన్వయ సమావేశాలు పెట్టుకున్నాం. ఇటువంటి గుండాలను మీరు ప్రోత్సహిస్తారా, అదుపు చేస్తారా? ఇవాళ పోలీసుల ముందర కూడా ఒక ప్రశ్న ఉన్నది. ఖచ్చితంగా బైండ్ ఓవర్ చేయాలా. దీని వెనుకాల ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించాలని గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేస్తుంది.